ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరే మమ్మల్ని కాపాడాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమరాపురం గ్రామంలో పెంకేలోవా ప్రసాద్ పద్మ ఆవేదన తెలియజేశారు. తమ కుమారుడు మరణిస్తే దహన సంస్కారాలకు గ్రామం నుండి ఎవరూ వెళ్లకుండా బహిష్కరించిన తన తండ్రి జనసేన నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తమ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ప్రేమ వివాహం చేసుకోగా అది నచ్చని తన తండ్రి పెంకే రాంబాబు మరియు కొంతమంది పెద్దలు ఆమె దళిత మహిళ అని తప్పుడు ప్రచారం చేసి మా కుటుంబాన్ని అవమానించడం వల్ల వారు ఊరు వదిలి వెళ్లి పిఠాపురం జగ్గయ్య చెరువు కాపురం ఉంటున్నామని అన్నారు. మా తండ్రి రాంబాబు మరియు జనసేన నాయకుడు ఎలుబంటి ప్రభు కొంతమంది జనసేన నాయకులు కలిసి తన భర్త ఇంట్లో లేని తన ఇంటికి వెళ్లి బెదిరించడం వలన తన కుమారుడు డిప్రెషన్ లోకి వెళ్లి ఫిట్స్ రావడంతో అపోలో హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగిందని, మాపై దాడి చేయించడం, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాకు ప్రాణహాని ఉందని, దీనికి కారణం తన తండ్రి రాంబాబు, జనసేన నాయకులు ఎలుబంటి ప్రభు మరికొంతమంది నాయకులు తమని అక్కడ ఉండకుండా తమ మీద దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని, నాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదని, నేను ఎప్పుడో బయటికి వెళ్లిపోయానని, నా బతికేదో నేను బతుకుతుంటే మా మీద దాడులు చేయించడం, కుమారుణ్ణి కోల్పోయిన పోలీస్ స్టేషన్ చుట్టూ మమ్మల్ని తిప్పించడం, నా భార్యను నన్ను కులం తక్కువ వాళ్ళని దూషించడం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ వారికే సపోర్ట్ చేస్తున్నారని, నన్ను నా భార్యను వారి నుండి కాపాడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తున్నామన్నారు. 19 తారీఖున మా అబ్బాయి చనిపోయాడండి. చనిపోయినందుకు కుమారపురం మా ఇంటికి వచ్చి ఉంటున్నందుకు టెంట్ వాడిని రాకుండా ఎలుబండి ప్రభు గారు జనసేన నాయకులని చెప్పుకుని టెంట్ ఆఫ్ చేయించారండి. అంత్యక్రియలు కూడా ఆఫ్ చేయించారండి. మా తండ్రి గారు ఎలుబండి ప్రభు గారు కుమారపురం కొంతమంది నాయకులు కలిసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎలుబండి ప్రభు గారు. నేను చేసుకున్న అమ్మాయి ఎస్సీ కులం అమ్మాయినని చెప్పి ఊళ్ళో అందరినీ రాకుండా నన్ను ఊరి నుంచి బహిష్కరించమని ఊళ్ళో అందరితో చర్చలు చేస్తున్నారని ఎవరో మాట్లాడడం అంత్యక్రియలకు వెళ్లకుండా నా కొడుకు కార్యక్రమం భోజనం పెట్టుకున్న 10 మందికి ఆ భోజనం రాకుండా ఇబ్బంది పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. నన్ను చంపడానికి ఎలుబండి ప్రభు గారు నానా విధాల ప్రయత్నం చేస్తున్నారండి. ఏదోలా ఇంట్లోంచి కొట్టి పంపించాలని వేరే ఊర్లో మనుషుల్ని పరమాయించారని వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. సమయం వచ్చినట్టు దాన్ని బయట పెడతానండి. నాకు ప్రాణహాని ఎలుబండి ప్రభు పెంకే రాంబాబు మీద ఉందండి. పెంకే రాంబాబు గారు ఆయన చేయడానికి ఊళ్ళో 2 పెద్దలు ఉన్నారండి. ఈ నలుగురు కలిపి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని, నాకు ఏం జరిగినా బాధ్యులు వాళ్ళే అండి. నా చావుకి కారణం మా భార్య అని నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. 1వ తారీఖు రాత్రి 12 గంటలకు డ్రోన్తో మా ఇంటి చుట్టూ సర్వే చేశారండి. వాళ్ళు డ్రోన్ సర్వే చేస్తానని ఫోటోలు తీసాను. ఫోటోలు కూడా దగ్గర ఉన్నాయండి. ఫుటేజ్ నేను ఇస్తానండి ప్రెస్ వారికి. నాకు ఏదో న్యాయం చేయవలసిందే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నామండి. మీరు జనసేన నాయకుడిని 4 సంవత్సరాల క్రితం సభ్యత్వం ఉందండి నాకు. ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి నన్ను చాలా బాధ పెడుతున్నానండి. ప్రజలు న్యాయం చేయమని మీరు చెప్పారు. నా కుటుంబానికి నాకు గొడవలు పెట్టి నన్ను చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి. ఆయన నుంచి నన్ను కాపాడి నాకు ఏదో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి. మీరే నాకు న్యాయం చేయాలండి. ప్రాణరక్షణగా ప్రాణహాని ఉందండి. ఈయన వల్ల నాకు ప్రాణహాని నుంచి కాపాడవలసి కోరుకుంటున్నానండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. మేము ప్రేమ పెళ్లి చేసుకున్నామండి. 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి మమ్మల్ని బాధ పెడతానే ఉన్నారండి మా మావి గారు. ఒకే క్యాస్ట్ అయినా బీసీ కులం అయినా మాలో పెళ్లి చేసుకుందని పుకారు పుట్టించారండి ఇక్కడ. అప్పటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారండి. అందులోనే మా భర్త లేని సమయంలో మమ్మల్ని వచ్చి బెదిరించారు, నన్ను నా కొడుకుని. మా మావి గారు బెదిరించారండి, ఎలుబంటి ప్రభు గారు. నా కొడుకు అపోలో హాస్పిటల్లో చేర్పించాడండి. ఫిట్స్ వచ్చి చనిపోయాడండి. ఆయన అంత్యక్రియలకి గట్రా ఎవరిని రానివ్వకుండా, భోజనాలకి ఎవరిని రాకుండా ఆపేశారండి. లేని సమయంలో నా ఇంటికి వచ్చి మా మావి గారు ఎలుబంటి ప్రభు బెదిరించారండి. ఆ బెదిరింపులకి నా బిడ్డ భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసాయండి. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసామండి. అయినా బతకలేదండి. సొంత ఇంటికి వచ్చి అంత్యక్రియలు చేద్దాం అనుకున్నామండి. ఇక్కడ అయినా టెంట్ వేయకుండా ఆపేశారండి. ఎవరిని రానివ్వలేదు. పెద్ద రోజులు కూడా ఎవరిని రానివ్వకుండా ఆపేశారండి. అంటరాని వాళ్ళని గ్రామ ప్రవేశంలో చేస్తున్నారండి.
న్యాయం చేయాలండి. ఇదే 20 ఈ ఇంట్లో ఈ సొంత ఇంటికి వచ్చిన కాడి నుంచి రాత్రులు రాళ్ళు వేయడం గట్రా చేస్తున్నారండి. భయం వేస్తుందండి. మాకు ప్రాణహాని ఉందండి. నా భర్తకి నాకుని ఎలిపెంటి ప్రభువు మా మావయ్య గారు మాకు ద్వారా ప్రాణహాని ఉందండి. మాకు ఏం జరిగినా వాళ్ళే కారణం అండి. ప్రాణహాని ఉందండి. మమ్మల్ని కాపాడమని అడుగుతున్నామండి. నా పేరు పింకే ప్రసాద్ అండి. మా ఆవిడ పేరు పింకే పద్మ అండి. మా అబ్బాయి ఫిట్స్ వచ్చి అపోలో హాస్పిటల్లో 10 రోజులు ట్రీట్మెంట్ చేసి చనిపోయాడండి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 10 రోజులు ఉన్నాడండి. 22 రోజుల తర్వాత చనిపోయాడండి ఆ అబ్బాయి ఫోటో ఇదిగోండి, ప్రెస్ వారికి చూపిస్తున్నాను నేను. ఈ ఎన్సీకి ల్యాబ్ చేయించిన ఎలుబండి ప్రభు అండి.